కసాపురం ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నాక గుంతకల్కి వెళ్లి భోజనం చేసుకుని బళ్ళారికి వెళ్దామంటే మా ఫ్రెండ్స్ వద్దన్నారు భయ్యా. దేవస్థానంలో ప్రతిరోజు ఉచిత అన్నదానం ఉంటుందంట భయ్యా. ఇంకెలాగో ఇంత దూరం వచ్చాం కదా అని ఇక్కడే భోజనం చేసుకుని వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ప్రతి ఒక్కరు ఉచితంగా భోజనం చేయొచ్చు కదా, మరి టోకన్లు ఎందుకు ఇచ్చారంటారు? ఇంకా మన అబ్బాయిల విషయానికి వస్తే రోజుకు 100 సార్లు మన జుట్టును దూవుతూ ఉంటాం భయ్యా. నువ్వు ఎన్నిసార్లు దూవినా అది అనుకూలంగా కూర్చోదు, స్టైల్ భయ్యా, సోకు. మా లైన్ అయితే అస్సలు కదలట్లేదని మంకీస్ తో కొంతసేపు టైం పాస్ చేసాం. ఈ మంకీస్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి భయ్యా. ఎవరి చేతుల్లో నుంచి ఏమీ లాక్కోవట్లేదు, వాళ్ళు ఇచ్చేంత వరకు వెయిట్ చేసి బాగా కడుపు నింపేసుకుంటున్నాయి. ఎంత చక్కగా తింటున్నావు తల్లి, తొక్కను తినకుండా పండును మాత్రమే తింటున్నావు. దేవుడా, జస్ట్ మిస్ భయ్యా, ఇందాకే పొగిడాను కదే నా మొబైల్ లాక్కోవాలని చూసావు. ఇంకా మా లైన్ అయితే అస్సలు కదలట్లేదు, నీరసంతో పాటు ఆకలి కూడా బాగా వేసేస్తుంది. ఇంక ఈ గ్యాప్ లో ఇది వచ్చింది భయ్యా. దీన్ని ఏదో అంటారు భయ్యా, ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదు. చిన్నప్పుడు బాగా తినేవాడిని. సో మొత్తానికి లైన్ కదిలి లోపలికైతే వచ్చేసాం. ఇలా గుళ్ళు గోపురాల్లో అన్నదానం పెట్టినప్పుడు భోజనం చేస్తే ఆ ఆనందం వేరేలా ఉంటుంది. ఇక్కడ ఒక ఆయన నన్ను గుర్తుపట్టి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు భయ్యా. ఇది కొంచెం సెల్ఫ్ డబ్బా అనుకోండి.